కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. కల్తీ నెయ్యి పేరిట గత ప్రభుత్వం కోట్ల రూపాయలు స్వాహా చేసిందన్నారు. వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యిపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు స్వామివారి దర్శనానికి ఉపయోగించిన టికెట్లపై కూడా విచారణ జరపాలని చెప్పారు. అంతకుముందు ఆయన శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఆయన గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. గోవిందా అనే దానికి 2019 నుంచి 24 వరకు మొత్తం కూడా స్వాహా గోవింద అంటే గోవిందా గోవిందా అంటే స్వామివారిని తలుచుకున్నట్టు మా పూర్వీకులు కానీ మేము కానీ మా పిల్లలకు కానీ నేర్పిస్తాం. కానీ ఈరోజు గోవిందా గోవిందా అనే దానికి కొత్త అర్థం వచ్చింది. అంటే డబ్బులు తినేస్తే గోవిందా గోవిందా, స్కాములు చేస్తే గోవిందా గోవిందా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంతా కూడా గోవిందా గోవిందా. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఏ రకంగా వీళ్ళు పోతూ ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి చెప్తా ఈరోజు జరిగిన విషయాలు అవన్నీ. ముందుగా ఈరోజు చూస్తే ఎన్నో చూసాము జీవితంలో. ప్లాస్టిక్ మిగిలిన బియ్యాలు చూసినాము. దాని తర్వాత ఈ దొంగ రైస్ కావచ్చు, దాని తర్వాత పల్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దొంగ ప్లాస్టిక్లన్నీ చూసాం. కానీ స్వామివారికే దోకా కొట్టి గోవిందా గోవిందా అన్నట్టు స్వామివారు వెంకటేశ్వర స్వామి ఆయన పాపం అక్కడి నుంచి చూడగలుగుతాడు. కానీ నిజంగానే ఆయనకు ఒక గది ఇచ్చుంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి బాగా చంపేటోడు. 20 కోట్ల లడ్డు చేస్తే దాంట్లో దగ్గర 60 లక్షల లీటర్లు ఏదైతే మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో గీ ఎట్లా చేస్తారో పాలతో చేస్తారు. వెన్నెయ్యి నెయ్యి అవుద్ది. మన పిల్లలు పెడతాం, అందరూ పెడతాం. మన పిల్లల కన్నా స్వచ్ఛందంగా ప్రేమించి చూసుకునేది వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవం. ఎన్నో కోట్ల మంది ఎంతమంది వేరారు, ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ ఉండాలా. అటనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డ్యామ్